వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ బలోపేతానికి మోదీ షా ప్లానింగ్ వేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లోకి ఎంపీ ఈటెల రాజేందర్ ను తీసుకొనున్నారా అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎత్తులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉద్యమకారులు బలమైనటువంటి బీసీ నేతల కోసం పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తుంది బీజేపీ. ఈటల ఉద్యమం మరీ ముఖ్యంగా సామాజిక నేపథ్యం కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ముందుగా గ్రేటర్ మొత్తం విస్తరించేలా వ్యూహాలు సిద్ధం చేస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి బీజేపీకి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ కు కేబినెట్ లో బెర్త్ ఖాయం అయితే కనబడుతుంది. వాదన బలంగా వినబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య చెప్పండి, ఈ నెల పూర్తి స్థాయిలో చివరి వారం లేదా వచ్చేటువంటి నెల మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనేటువంటి వాదన బలంగా వినబడుతున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ కు బెర్త్ కన్ఫర్మ్ అనేటువంటిది మాత్రం వారి కార్యకర్తలు వినబడుతున్నటువంటి మాట. ఎలా చూడాలంటారు? ఈటలకు కేబినెట్ ఇస్తే సో ఏ విధంగా పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉండొచ్చు? దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయడానికి మొన్న మోడీ వచ్చిపోయిన తర్వాత అమిత్ షా అలాగే మోడీ ఇద్దరు కూడా కొంత ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. దక్షిణాదిలో మొత్తం కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఫస్ట్ టార్గెట్ తెలంగాణ మీద ఫోకస్ చేశారు. తెలంగాణ మీద ఫోకస్ లో భాగంగా ఎందుకంటే కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే 2029లో వచ్చేటువంటి ఎలక్షన్లకు భాగంగా మొత్తం కూడా బాగా కదుపుతున్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో భాగంగానే బీజేపీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కొంతమంది కీలక నేతలను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు, అలాగే కీలకమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులకు కొంత హోదా కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి అమిత్ షా కొంత ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తా ఉంది. అయితే బీజేపీలో మాత్రం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కి కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారనేది వాదన మొత్తం కూడా ఇటు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది సిరాజ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మొన్న వచ్చిపోయిన తర్వాత ఇప్పుడు 2029లో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ అధికారంలోకి రాకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో టాప్ 2 అంటే ప్రతిపక్ష హోదాలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా అణగదొక్కే ప్రయత్నం చేసి వస్తే మనం అధికారంలోకి రావాలి, లేదు అంటే గనక ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో అంటే ప్రతిపక్షంలో ఉండాలి. మళ్ళీ 2034లో వచ్చేటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా మన బీజేపీ వ్యూహాన్ని బీజేపీ జెండాను ఎగరవేయాలనేది ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ జెండా ఎగరవేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ జోష్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది కీలక నాయకులను కూడా అంటే తెలంగాణలో కొంతమంది కీలక నాయకులు ఎవరైతే రాజకీయ వర్గాల్లో కావచ్చు, అలాగే బీజేపీలో కూడా పెద్ద ఎత్తున వినపడింది. మల్లారెడ్డి కోడలు బీజేపీలో చేరుతారు. మల్లారెడ్డి కోడలతో పాటు కీలక నేతలు అంటే హైదరాబాద్ కు సంబంధించి కీలక నేతలందరూ కూడా బీజేపీలో చేరబోతున్నారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. సో ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పార్టీని బలోపేతం చేయాలంటే కొంత బీసీ క్యాడర్ కు సంబంధించి కూడా బీసీలో బలమైన నాయకులు ఎవరున్నారు అంటే బీసీలకు సంబంధించి కావచ్చు, అటు ఉద్యమానికి సంబంధించి కావచ్చు బలమైన నాయకుడుగా ఇటు ఈటల రాజేందర్ ఉన్నారు. కాబట్టి బీసీల వర్గాల్లో మరి ఆయనను తీసుకొని గతంలోనే బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఈటల రాజేందర్ కేటాయిస్తారు అనేది మాత్రం బలంగా వినబడినప్పటికీ కొంతవరకు సాధ్యం అవ్వలేదు. దీనిపైన ఈటల కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి సందర్భాలు కూడా మనం గమనించాం. కానీ కేబినెట్ లో ఈటలకి ఇస్తే సో ఆయన జిల్లా మల్కాజ్గిరి ఎంపీ స్థానం, జీహెచ్ఎంసీ, బీసీ సామాజిక వర్గం, ఉద్యమ నేతగా ఉన్నటువంటి గుర్తింపు, ఇవన్నీ ఈక్వేషన్స్ కలిసి వచ్చి బీజేపీకి మిషన్ తెలంగాణకి పూర్తి స్థాయిలో సాధ్యం అవుతుంది అనుకోవచ్చా? ఇలాంటి పరిస్థితుల కోసమే బీజేపీ స్కెచ్ వేస్తుంది. ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఎలాంటి రీమార్క్ ఆయన పైన లేదు. ఖచ్చితంగా బీజేపీ పగ్గాలు ఇస్తారనుకునే కోణంలో కూడా గతంలో చర్చ జరిగింది. దాంతో పాటు ఇప్పుడు మరి ఎందుకంటే మోడీ అలాగే అమిత్ షా
వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు తెలంగాణ టార్గెట్ గానే బీజేపీ వ్యూహం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా లేకపోతే అంటే బలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కొంత ఈ హామీ కావచ్చు ఇవన్నీ కూడా కొంత నెరవేర్చని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా ఆసరాగా చేసుకుని దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే బీజేపీకి టచ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొని కేంద్ర మంత్రిగా మరి ఆయనకు ప్రమోషన్ ఇచ్చి బీజేపీలో జోష్ పెంచే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ కి కనుక ఖచ్చితంగా మరి కేంద్రానికి సంబంధించినటువంటి హోదా కల్పిస్తే గనక అటు బీసీ వర్గం కలిసి వస్తుంది. దాంతో పాటు ఆయన మల్కేజ్గిరి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరో నెల 2 నెలల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఈ క్యాడర్ అంతా కూడా దాదాపు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. ఆయనకు ఉన్నటువంటి మొత్తం నెట్వర్క్ ఎందుకంటే మాస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. అందరితో కూడా కలుపుకొని పోయేటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి పదవి ఇస్తే బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ మరి పాగా వేసే అవకాశం ఉంది. అదే తరుణంలో ఖచ్చితంగా మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వ్యూహాలన్నీ కూడా నడుస్తున్నాయి. అయితే జోరుగా చర్చ మాత్రం జరుగుతుంది సిరాజ్. ఎందుకంటే ఈటెలకు ఇస్తే ఖచ్చితంగా ఏదైతే మోదీ అనుకున్నారో మోదీ ప్లాన్ ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా ఉండబోతుంది. బీసీలకు పెద్దపీట వేయబోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. దాంతో పాటు ఉద్యమ నాయకుడు అలాగే బీసీ నేత అలాగే అందరితో కలుపుకొని పోయేటువంటి నేత కాబట్టి సో ఆయనకి ఇస్తే క్యాడర్ యాక్టివేట్ అవుతుంది. ఆపరేషన్ తెలంగాణ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే కోణంలో కూడా ఆలోచించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల జోష్ అనేది కూడా మరి విన్నింగ్ జోష్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ టార్గెట్ గా ఈ రాజకీయం అంతా నడుస్తుంది. మొత్తం ఈటెల రాజేందర్ కు సంబంధించి అంటే ఇప్పటికే 2 ఉన్నారు కాబట్టి అంటే కేంద్ర కేబినెట్ లో 2 ఉన్నారు. వారితో పాటు ఈయనకు కూడా మరి స్థానం కల్పించి సో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు అక్కడ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు పట్టుంది. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా మంచి పట్టుంది కాబట్టి ఇట్లా 4-5 నియోజకవర్గాల్లో ఈ మొత్తం నాయకులను ఏకం చేసే దిశగా కూడా మరి బీజేపీ అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక్కసారి మనం తెలంగాణలో బీజేపీ ఇష్యూని కూడా ఒకసారి గమనించిన తర్వాత మొన్న 10వ తేదీన ప్రధానమంత్రి సభ పెట్టడం తెలంగాణకి రావడం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బీజేపీ నేతల్లో ఎక్కడో కనబడని ఒక జోష్ అయితే కనబడుతుంది చాలా స్పష్టంగా. అంటే ఈ ఈక్వేషన్స్ ఎలా అంటారు? అంటే జీహెచ్ఎంసీఏ మొదటి టార్గెట్, తర్వాత తెలంగాణ అర్బన్ ఓటు బ్యాంకు బీజేపీకి ఉంటుంది అని ఆ పార్టీ ఎప్పుడు బలంగా నమ్ముతూ ఉంటుంది, విశ్వసిస్తూ ఉంటుంది. సో దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే ఫస్ట్ ప్రధానంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అవి మెయిన్ టార్గెట్. వాటిలో కనుక ఖచ్చితంగా 300 కార్పొరేటర్లు ఉన్నారు. ఆ 300లో దాదాపు 200 నుంచి 250 సీట్లు మనం కొట్టగలిగితే కనుక ఖచ్చితంగా 2029లో అసెంబ్లీలో మా బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం. దానికి సంబంధించి సో ఇక్కడ ప్రధానంగా కీలకంగా ఎవరున్నారు అంటే బీజేపీలో కీలకంగా ఎవరున్నారంటే ఈటెల రాజేందర్ ఉన్నారు. ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా ఆయన ఉన్నారు కాబట్టి సో ఆయనకు హైదరాబాద్ తో సహా చుట్టుపక్కల కూడా మంచి పట్టుంది కాబట్టి అంటే రాజకీయ అనుభవం కావచ్చు, గతంలో కేంద్ర మంత్రిగా ఏదైతే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అన్ని వర్గాలతో అంటే ఇటు బీసీ వర్గాలే కదా అన్ని వర్గాలతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల విజయమే భాగంగా బీజేపీ వ్యూహం మరి పాగా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు అంటే లాంగ్ టర్మ్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిస్తే కనుక ఖచ్చితంగా మరి 2029లో మరి అప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం ఉంటది. బీజేపీ ఇటు దక్షిణాదిలో ఖచ్చితంగా జెండా ఎగరవేసే అవకాశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి అంతటికి కూడా అంటే బీసీ నేతలు కావచ్చు బలమైన నాయకులను ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా అటు కాంగ్రెస్ పార్టీ అయినా సో మొన్న మనం చూసాం అంటే నేరుగా నా పార్టీలోకి వచ్చి నాతోనే పనిచేయాలి మరి మోదీ అన్న పరిస్థితి ఉంది. అంటే కీలకమైన నాయకులు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా సరిగా ప్రతిపక్ష హోదాను నిర్వహిస్తలేరు అంటూ కూడా మోడీ విమర్శలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలను తీసుకొని మనం టాప్ 2లోనైనా ఉండాలి లేదంటే టాప్ 1లోన అయినా ఉండాలి అనేది ప్రధాన ఎజెండా. సో దాంట్లో భాగంగానే ఇదంతా కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లోనే కాదు ఇటు బీజేపీ వర్గాల్లో కూడా ఏదైతే ఈటెల రాజేందర్ కు కేంద్ర కేబినెట్ లో మరి అంటే చోటు దక్కబోతుంది అనేది అయితే చర్చ జోరుగా జరుగుతుంది. సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడడం కోసం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కేంద్ర కేబినెట్ లో కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర కేబినెట్ లోకి ఎంపీ ఈటెల రాజేందర్ తీసుకునేటువంటి అవకాశాన్ని బీజేపీ చాలా స్పష్టంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఎత్తులు వేస్తుంది. ప్రధానంగా ఉద్యమకారులతో పాటుగా బలమైనటువంటి బీసీ నేతల కోసం బీజేపీ స్కెచ్ వేస్తుంది. ఈటల ఉద్యమ ప్రస్థానం కానివ్వండి, సామాజిక నేపథ్యం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటే ఆయన సొంత జిల్లాతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరోవైపు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి స్థానం, ఈ మొత్తం అంశాలు మరింత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది.